శరణ్య తన భర్త క్షేమం కోసం ఒక నిశ్చిత పూజ చేస్తుంది. నువ్వు బాగుంటే నేను కూడా బాగుంటా అని దర్శన్ అంటే శరణ్య మనసులో మాత్రం ఒక గట్టిగా భయం ఉంటుంది. దర్శన్ వల్ల ఒక అమ్మాయిని జరిగిన అన్యాయం ఎక్కడ తన భర్తకి పాపం చేసుకుంటూ పోతుందో అనేది ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది. కట్ చేస్తే సడన్గా సౌమ్య పోలీసులని వెంట పట్టుకొని ఇంటికి వస్తుంది. ఇది చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. స్టార్టింగ్లో శరణ్య ఏమో ఏప్రిల్ ఫుల్ చేస్తున్నావా అని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సౌమ్య మాత్రం నేను న్యాయం కోసం చట్టానికి వెనుక పెట్టుకొని వచ్చాను అని గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇక్కడే మెయిన్ సౌమ్య దర్శన్ మీద గట్టిగా అలిగేషన్ జరుగుతూ ఉంటుంది. బెంగళూరులో నాకు హెల్ప్ చేసినట్లు యాక్టింగ్ చేసి నన్ను బలాత్కారం చేస్తారు అని అందరి ముందు గట్టిగా అరుస్తూ ఉంటుంది. మీరు మీడియా ముందు పరువు పోతుంది అని నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నా, కానీ ఇప్పుడు నాకు న్యాయం కావాలి అని చెప్తూ ఉంటుంది. దర్శనమ్మ మాత్రం తన కొడుకుని గట్టిగా సపోర్ట్ చేస్తుంది. నా బిడ్డ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, తను గౌతమ బుద్ధ లాంటి వాడు, నువ్వు చెప్పేదాన్ని అబద్ధాలు నేను నమ్మను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు ఇంకా నన్ను నమ్మకపోతే ఈ ప్రూఫ్ చూడండి అని సౌమ్య తన దగ్గర ఉన్న సీసీటీవీ ఫోటోని బయట పెడుతుంది. ఆ ఫోటోలో దర్శన్ సౌమ్యని ఇబ్బంది పెడుతున్నట్లు విజువల్గా తెలుస్తూ ఉంటుంది. విజువల్ చూసి ఇంటి వాళ్ళు అందరూ చాలా గమనం ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది చూద్దాం.